ఈ వీడియోలో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ప్రివ్యూ అయితే చూద్దాం. ఈ మ్యాచ్ అయితే ఇంగ్లాండ్ లోని హోమ్ ఆఫ్ క్రికెట్ అయిన లార్డ్స్ స్టేడియం లో అయితే జరగబోతుంది. సో ఇంగ్లాండ్ కండిషన్స్ కాబట్టి మోస్ట్లీ 4 సీమర్స్ తో వెళ్లే అవకాశం అయితే ఉంటది. ఇక వీటీసీ ఫైనల్ లో చూసుకుంటే మాత్రం ఆస్ట్రేలియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా తలబడబోతున్నాయి. ఇక ఈ ఫైనల్ లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చూసుకుంటే మాత్రం స్టార్క్, హేజల్వుడ్, ప్యాట్ కమిన్స్ కలిసి ఆడిన ఒక్క ఐసీసీ ఫైనల్ కూడా ఆస్ట్రేలియా ఇంతవరకు ఓడిపోలేదు. సౌత్ ఆఫ్రికా కెప్టెన్ టెంబా బౌమా కెప్టెన్ చేసిన ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా లాస్ అవ్వలేదు. సో మ్యాచ్ లో ఏదో ఒక స్ట్రెక్ అయితే ఎండ్ కాబోతుంది. ఇక వీటీసీ ఫైనల్ లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆస్ట్రేలియా స్క్వాడ్ వేసుకుంటే మాత్రం వాళ్ళు ఆల్రెడీ స్క్వాడ్ అనౌన్స్మెంట్ చేసి చూడొచ్చు. సో స్క్వాడ్ అయితే చాలా సాలిడ్ ఉంది. ఇందులోంచి మంచి ప్లేయింగ్ 11 అయితే తీసుకోవచ్చు. మనం స్క్రీన్ మీద మీకు కనిపిస్తుండొచ్చు. ఆస్ట్రేలియా ప్లేయింగ్ 11 అయితే ఈ విధంగా ఉండే అవకాశం ఉంది. చాలా బాగుంది బౌలింగ్ గానీ బ్యాటింగ్ గానీ. ఇక మరోవైపు సౌత్ ఆఫ్రికా స్క్వాడ్ కూడా అనౌన్స్ చేసిల్లు. సో ఈ స్క్వాడ్ అయితే డీసెంట్ గా ఉందని చెప్పొచ్చు. సో వాళ్ళైతే ఈ స్క్వాడ్ తోనే వీటీసీ 2023-2025 సైకిల్ లో అయితే టేబుల్ టాపర్స్ గా ఉన్నారు. అండ్ వాళ్ళ ఫస్ట్ ఐసీసీ ట్రాఫీ కోసం అయితే ఫైట్ చేయబోతున్నారు ఈ ఫైనల్ లో. సో వాళ్ళ ప్లేయింగ్ 11 చూసుకున్న మాత్రం మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఈ విధంగా ఉండే అవకాశం అయితే సో డీసెంట్ గా ఉందని చెప్పొచ్చు, పేస్ బౌలింగ్ గానీ బ్యాటింగ్ గానీ. సో ఈ ఫైనల్ అయితే ఎవరు విన్ అవుతారో కింద కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చే క్రికెట్ అండ్ ప్రో కబడ్డీ వీడియోస్ కోసం అయితే మన పేజ్ ని ఫాలో అయిపోండి.